హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే మేము షాపింగ్కి వెళ్ళామండి. ఎక్కడికా అనుకుంటున్నారా? జూడియోకి అయితే వెళ్ళామండి. కొత్త కొత్త లేటెస్ట్ ట్రెండ్‌లు విత్ రీజనబుల్ ప్రైజెస్‌లో మనకి దొరికే షాప్ ఏంటి అంటే, నేనైతే ఫస్ట్ చెప్పేది జూడియో అండి. జూడియోలో ప్రైస్ అన్నీ 1000 బిలోయే ఉంటుందండి. లేటెస్ట్ ట్రెండ్స్ అయితే ఉంటాయి. దాని గురించని జూడియోకి వెళ్ళాము. సమ్మర్ సేల్ నడుస్తుందండి జూడియోలో. అన్నీ ఏప్రిల్స్ మీద ఒక 15-20% డిస్కౌంట్ అయితే ఉంది. అందుకనే జూడియోకి అయితే వెళ్ళాము. కొన్ని కొన్ని టాప్స్ అవి తీసుకున్నాను. జూడియోలో షాపింగ్ చేయాలనుకుంటే వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే చేయాలండి. ఎందుకంటే సాటర్డే, సండే చాలా రష్‌గా ఉంటుంది. స్టాక్ కూడా ప్రతి మంగళవారం పెడతారంట. అందువల్ల మనకి మనం మంగళవారం, బుధవారం, గురువారంలో వెళ్తే మనకి ఫ్రెష్ స్టాక్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. సైజెస్ కూడా అన్నీ దొరుకుతాయండి. సాటర్డే, సండే వీకెండ్స్‌లో వెళ్తే మనకి సైజెస్ అవి సరిగ్గా ఉండవు. ఈవెన్ ట్రయల్ రూమ్స్ కూడా ఖాళీ ఉండవండి. జూడియోకి మనం ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఆఫ్టర్‌నూన్ 12-3 మధ్యలో వెళ్తే అప్పుడు మనకి ట్రయల్ రూమ్స్ అన్నీ ఖాళీగా ఉంటాయండి. మనము షాపింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. మనం షాపింగ్ ఎంత తొందరగా చేసుకున్నా ఆ బిల్ కౌంటర్ దగ్గర కూడా చాలా సేపు వెయిట్ చేయాలండి. నేను చెప్పిన 12-3 మధ్యలో అయితే మనకి బిల్ కౌంటర్ దగ్గర కూడా కొద్దిగా ఖాళీగానే ఉంటుంది. కుర్తాస్ అండి బోలెడు వచ్చాయండి. అసలా కాటన్ కుర్తాస్ వచ్చాయండి. 399వి, 499వి, 199వి అవి. ఆహ్, అస్సల చాలా బాగున్నాయండి. మెటీరియల్ చాలా బాగుంది. ఈ సమ్మర్‌లో మనము యూజ్ చేయడానికి చాలా అనిపించింది నాకైతే. ఇంకా చెప్పులండి. చెప్పుల గురించి అయితే చెప్పక్కర్లేదు. జూడియోలో 500-600 లోపు బోలెడు వెరైటీస్ ఆఫ్ చెప్పులు ఉంటాయండి అసలు. కొత్త కొత్త మోడల్స్ ఉంటాయండి. లేటెస్ట్ మోడల్స్ అయితే ఉంటాయి చెప్పుల్లో. నేనైతే 2-3 టైమ్స్ తీసుకున్నాను కూడా. చాలా బావుంది. ట్రెండ్స్‌కి తగ్గట్టుగా ఉంది. మోడల్ కూడా బావుంది. ఇప్పటికొచ్చి జూడియోలో నేను 3 టైమ్స్ చెప్పులైతే తీసుకున్నానండి. నాకు 3 టైమ్స్ అవి బాగానే కంఫర్ట్‌గానే అనిపించింది. లుక్ కూడా చాలా బావుందండి. నేను జూడియోలో ఒక షూస్ తీసుకున్నాను. అవి నాకైతే చాలా బాగా ఫిట్ అయ్యాయి. చాలా అనిపించాయి. నాట్ ఓన్లీ చెప్పులండి. ఇక్కడ యాక్సెసరీస్ కూడా చాలా బావుంటాయి. ఇదిగోండి వాచెస్ చూసారా? అరౌండ్ 299 రూపీస్ అంట. కాలేజ్ గోయింగ్ గర్ల్స్‌కైతే ఈ వాచెస్ అవి చాలా బావుంటాయి. ఇదిగోండి స్మాల్ పర్సెస్ విత్ కీ చైన్స్ అండి. ఇవి కూడా 199 రూపీస్ అరౌండ్ పడుతుంది. ఇవి కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మోర్ యాక్సెసరీస్ ఉన్నాయండి. క్లిప్స్, ఇయర్ రింగ్స్, చైన్స్ అవన్నీ అరౌండ్ 99 రూపీస్వి ఉన్నాయి, 199 రూపీస్వి ఉన్నాయండి. ఇదిగోండి వాటన్నిటిగా అయితే నేనైతే వీడియో తీస్తున్నాను. క్లిప్స్ అయితే చాలా బాగున్నాయండి. అన్ని క్లిప్స్ 99 రూపీస్ రేంజ్లో ఉన్నాయి. అవి నేను 2-3 టైమ్స్ హెయిర్ బ్యాండ్స్ అవి తీసుకున్నాను. అవి చాలా స్ట్రాంగ్‌గా బాగున్నాయి. ఇదిగోండి ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ అవి కూడా చాలా బాగున్నాయి జూడియోలో. జూడియోలో ఈ మధ్య కొత్తగా గ్లాసెస్ కూడా పెట్టారండి. అరౌండ్ 199 రూపీస్ ఆ రేంజ్‌లో ఉన్నాయి గ్లాసెస్ అయితే. అవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అని అనిపించింది నాకైతే. పర్ఫ్యూమ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి జూడియోలో. ఒక 4-5 వెరైటీస్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ అయితే నేను చూశాను. ఇగోండి హ్యాండ్ బ్యాగ్స్ అండి. హ్యాండ్ బ్యాగ్స్ 499 రూపీస్‌లో హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ సైజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. నేను చెప్పాను కదండీ పర్ఫ్యూమ్స్ బోలెడు రకాలు ఉన్నాయి అని. ఇదిగోండి ఆ పర్ఫ్యూమ్స్ మనం అక్కడ యూజ్ చేసి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి. ఇదిగోండి 99 రూపీస్ టైప్ ఉన్నాయి. 199 రూపీస్ టైప్ కూడా ఉన్నాయి. ఫ్రాక్స్ అయితే డిఫరెంట్ వెరైటీస్‌గా ఉన్నాయండి అసలు. కాలేజ్ గోయింగ్ గర్ల్స్‌కి, యంగ్ వాళ్ళకి చాలా బాగున్నాయి. ప్యాంట్సు అన్నీ చాలా బాగుందండి కలెక్షన్ అయితే. వైజాగ్ జూడియోలో గర్ల్స్ సెక్షన్ గ్రౌండ్ ఫ్లోరు, బాయ్స్ సెక్షన్ ఫస్ట్ ఫ్లోరు ఉంటుందండి. అసలు మేము బాయ్స్ సెక్షన్‌కే వెళ్ళలేదు. అంతా గర్ల్స్ సెక్షన్‌లోనే ఉండిపోయాము. అసలు చూడ్డానికి టైం చాలలేదండి. ఈవెన్ ట్రయల్ రూమ్స్ కూడా ఖాళీగా లేవు. మేమైతే ఒక 2-3 టాప్స్ అవి తీసుకొని
మేము షాపింగ్ కంప్లీట్ చేసుకొని బాగా అలసిపోయామని ఇంకా డామినోస్‌కి అయితే వెళ్ళామండి. ఈ డామినోస్ అనేది వరుణ్ ఐమాక్స్ ఆపోజిట్‌గా ఉందండి. వీకెండ్ అవ్వడం వలన డామినోస్ చాలా బిజీగా ఉందండి. అసలు మేము ఆర్డర్ చేసిన ఒక హాఫ్ ఎన్ అవర్‌కైతే వచ్చింది మాకైతే ఐటెము. మేమైతే బిగ్ సైజ్ పిజ్జా అయితే ఆర్డర్ చేసాము. 6 ఇన్ 1 పిజ్జా. పిజ్జా సైజ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. మా 4 ఫ్యామిలీ మెంబర్స్‌కి సరిపోయింది. టేస్ట్ కూడా బానే ఉంది. బట్ చీజ్ క్వాలిటీ తక్కువగా అనిపించింది నాకు. మామూలు రెగ్యులర్ పిజ్జాస్‌కు అయితే చీజ్ అయితే కొద్దిగా ఎక్కువగా వేస్తారు. దీనికైతే చీజ్ కొంచెం తక్కువగా వేశారనిపించింది. మరిన్ని వీడియోస్ గురించి రెగ్యులర్‌గా నా ఛానల్ చూడండి. సబ్స్క్రైబ్ చేయండి.